ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణలో అన్నిటికంటే ప్రధానంగా లాజవాబ్ కాళేశ్వరం, సీదీ బాత్, దూద్ కా దూద్, పానీ కా పానీ అంటూ ప్రధాన వార్త కనిపిస్తోంది. నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరయ్యారు. బీఆర్కే భవన్కు ఆయన చేరుకున్న సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆయనకు మద్దతు ప్రకటించారు. పెద్ద ఎత్తున నినాదాలు ప్రకటించిన సందర్భం కూడా కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జల సాధకుడు, సంక్షేమంలో మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో మెరుపు వేగాన్ని కొనసాగిస్తూ 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించిన కేసీఆర్ గారిపై రాజకీయ కక్ష సాధింపులు ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని తెలంగాణ వ్యాప్తంగా ప్రజానీకంతో పాటు రైతాంగం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వైఖరిని తప్పుబట్టిన సందర్భం. ఇలాంటి కక్ష సాధింపులతో ఆయన ప్రతిష్టను దిగజార్చలేరని కూడా చాలా స్పష్టంగా హెచ్చరించిన సందర్భం కూడా కనిపించింది. అదే అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కేసీఆర్ గారు అక్కడికి చేరుకున్న సందర్భంలో, అలాగే తిరిగి వెళ్ళే సందర్భంలో కూడా పార్టీ శ్రేణులకు, ప్రజలకు అభివాదం చేస్తున్న ఫోటో ఐటమ్ కూడా మనకి చాలా స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. పెద్ద ఎత్తున బీఆర్కే భవన్కు తరలి వచ్చిన బీఆర్కే భవన్ దగ్గర తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేధావులు, అలాగే అనేక సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా మద్దతు ప్రకటించారు. మనం చూస్తున్నాం గ్రీన్ కండువాలు ధరించి వారంతా కూడా సంఘీభావం ప్రకటించిన సందర్భం. తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఒక కార్యసాధకుడికి ఈ విధంగా విచారణ పేరిట రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదని ప్రతి ఒక్కరు కూడా సూచించిన సందర్భం కూడా కనిపించింది. ఘోష్ కమిషన్కు కేసీఆర్ నివేదన, 50 నిమిషాల పాటు ముఖాముఖి, రీడిజైన్కు సంబంధించి ఏ విధంగా జరిగింది, క్యాబినెట్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నామని పూర్తిగా ఖుల్లంఖుల్లా ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్ అధినేత అంటూ ఈ వార్త కనిపిస్తుంది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ ముఖాముఖి కొనసాగింది. ఏ విధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూపకల్పన కావచ్చు, రీడిజైనింగ్ కావచ్చు, దీని ఫలితాలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అనుభవించిందో, పంజాబ్నే తలదన్నే స్థాయిలో, హర్యానానే తలదన్నే స్థాయిలో తెలంగాణ రైతుకు సంబంధించిన సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని చాటి ఏకంగా దేశానికి ఒక ధాన్య భాండాగారంగా, అన్నపూర్ణగా తెలంగాణను ఏ విధంగా తీర్చిదిద్దారో కేసీఆర్ గారు సమగ్రంగా వివరించినట్టుగా తెలుస్తోంది. 18 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన కేసీఆర్ కాళేశ్వరంపై నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం, నీటి లభ్యత నేపథ్యంలోనే మేడిగడ్డకు మార్పు అనే కీలక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి నీటి లభ్యత, తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేని నేపథ్యంలోనే నిపుణుల సూచన మేరకు, అలాగే సిడబ్ల్యూసి వ్యాప్కోస్కు సంబంధించిన సూచన మేరకే, వారి నివేదికల ఆధారంగానే ఈ పాయింట్ను ఎక్కడి నుంచి అయితే స్ట్రాటజిక్ లొకేషన్ ఉందో దాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాము. అది క్యాబినెట్లో తీసుకున్న ఒక నిర్ణయం. కాళేశ్వరంపై నిర్ణయాలన్నీ కూడా క్యాబినెట్ ఆమోదంతో జరిగాయనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా, విచారణ సందర్భంగా కేసీఆర్ గారు వివరించినట్టుగా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. కేంద్ర సంస్థల నివేదికల ఆధారంగానే నిర్ణయం, జస్టిస్ పిసి ఘోష్కు తేల్చి చెప్పిన మాజీ సీఎం. పెద్ద ఎత్తున తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, రేవంత్, కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు, 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, తిరిగి వెళ్ళేటప్పుడు శ్రేణులకు కేసీఆర్ అభివాదం అంటూ ఈ వార్త మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏ విధంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించారో అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు వెల్లడిస్తూనే పూర్తిగా నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించిన సమగ్రమైన కథనం మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. ఒక్కసారి ఈ వివరాలు కూడా చూద్దాం. తెలంగాణ కోసం పల్లె పల్లెకు తిరిగిండు, గడప గడపకు పోయిండు, ఉద్యమాన్ని ఉరికించిండు, పల్లె నుంచి ఢిల్లీ దాకా కొట్లాడిండు, ప్రతి రాష్ట్రం తిరిగిండు, ప్రతి పార్టీని కలిసిండు, మద్దతు కూడగట్టిండు. నాడు తెలంగాణ కోసమే శ్రీకృష్ణ కమిషన్ ముందుకు పోయిండు, దశాబ్దాలుగా జరిగిన దగాను, సాగునీటి గోడును విన్నవించిండు. నేడు అదే తెలంగాణ కోసం కాళేశ్వరం కమిషన్ ముందుకొచ్చిండు కేసీఆర్. పడావు భూములను పచ్చగా మార్చిన జల సంకల్పాన్ని అద్భుతంగా వివరించిండనే అంశానికి సంబంధించిన వార్త ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ దశాబ్దాల పాటు తెలంగాణ రైతాంగం ఏ విధంగా అయితే సాగునీటి కోసం కష్టాలు పడ్డారో, కన్నీళ్లు పడ్డారో, వేలాది మంది, 40-50 వేల మంది సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నుండి తెలంగాణకు ఒక శాశ్వతమైన పరిష్కారం కల్పించాలనే ఏకైక మహోన్నతమైన లక్ష్యంతో జల సాధకుడిగా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదంతో రూపకల్పన చేయడం, కేవలం 3.5 ఏళ్ల కాలంలోనే ఆ ప్రాజెక్టును పూర్తిగా కమిషన్ చేసి ఏ విధంగా ప్రజలకు, రైతాంగానికి దానికి సంబంధించిన ఫలితాలు అనుభవించేలా చేశారో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నిన్న కేసీఆర్ గారు ఈ విచారణ సందర్భంగా కమిషన్ ముందు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. సమగ్రమైన వివరాలతో కూడిన వివరణ ఆయన ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
ఇక ఇదే అంశానికి సంబంధించి సాక్షిలో కూడా మనం చూద్దాం. సాక్షిలో కూడా ప్రధానంగా ఫస్ట్ పేజ్లో వచ్చిన కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి విచారణకు సంబంధించి చాలా స్పష్టంగా క్యాబినెట్ ఆమోదంతోనే ఈ నిర్ణయం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ప్రణాళిక కావచ్చు, రూపకల్పన కావచ్చు, దానికి సంబంధించిన అమలు ప్రక్రియ కావచ్చు, వాటన్నిటిని కూడా క్యాబినెట్ ఆమోదం తర్వాత మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల తర్వాతనే ముందుకెళ్ళాం. దాంట్లో కూడా నాణ్యత విషయంలో కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా పటిష్టమైన క్వాలిటీ కంట్రోల్ చేసుకుంటూ ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుపు వేగంతో ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా ఒక చరిత్రను సృష్టించింది. లిఫ్టింగ్ ఏ రివర్ పేరిట అంతర్జాతీయ ఛానళ్లు కూడా దీనిపై కథనాలు ప్రసారం చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే కాళేశ్వరం నిర్మాణంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ స్పష్టీకరణ, సాంకేతిక అంశాలపై ఇంజనీర్లు, నిపుణులు అలాగే తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలు కూడా ఆయన వెల్లడించారు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి బ్యారాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదు. అక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించిన అభ్యంతరం 152కు సంబంధించిన మీటర్ల ఎత్తులో కనుక అక్కడ తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. అక్కడ గ్రామాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం, రాజకీయంగా కూడా అక్కడ పెద్ద ఎత్తున దుమారం రేగడం, దీంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా 152 మీటర్స్ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలోనే 2004 నుంచి 2014 వరకు ఒక్క అడుగు కూడా ప్రాణహిత చేవల్ల ముందుకు పడలేదు. 10 ఏళ్ల పాటు అటు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, మహారాష్ట్రలో యూపీఏకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడానికి, కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చకపోవడానికి ప్రధానంగా ఉన్న అభ్యంతరం ఇదే. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు అందించాలి. నీళ్లు ఉన్నది కేవలం మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్ సంస్థ చాలా స్పష్టంగా చెప్పడం, దీనికి తోడుగా సిడబ్ల్యూసి నివేదికలు కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలోనే ఆ స్ట్రాటజిక్ లొకేషన్ను మనం నిర్ణయించి ముందుకు సాగామనే అంశాన్ని కూడా ఇక్కడ కేసీఆర్ గారు కుండబద్దలు కొట్టి చాలా స్పష్టంగా వెల్లడించిన సందర్భం తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. తెలంగాణ సమాజం కూడా చాలా స్పష్టంగా చూసింది ఏ విధంగా మేడిగడ్డ అలాగే అన్నారం, సుందిల వద్ద బ్యారేజీలు అలాగే ఏకకాలంలో పంప్ హౌజ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఆ నీటిని వేల టీఎంసీల వృధాగా పోతున్న గోదావరి నీటిని ఒడిసిపట్టి అక్కడి నుంచి ఎల్లంపల్లి, దాని తర్వాత తెలంగాణ మాగాణాలోకి ఏ విధంగా మళ్లించారో తెలంగాణ సమాజం చూసింది. కేవలం ఆ కాలువలు, రిజర్వాయర్లే కాకుండా భూగర్భ జలాలు కూడా పెద్ద ఎత్తున సమృద్ధిగా పెరిగిన సందర్భం, దేశంలోనే ఎక్కడా లేని విధంగా భూగర్భ జలాలు కూడా పెరిగిన నేపథ్యంలో రైతాంగం ఎక్కడికక్కడ బోర్లతో కూడా ఉచిత కరెంటు ద్వారా ఆ నీటిని పొందుతూ, సాగునీటిని పొందుతూ తమ పంట పొలాలను 10 ఏళ్ల పాటు చాలా పచ్చగా పండించుకున్న సందర్భం కూడా కనిపించింది. ఆ సమగ్రమైన వివరాలను ఈ సందర్భంగా వివరించినట్టుగా తెలుస్తోంది. తుమ్మిడిహట్టి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు నిర్మించాలని వ్యాప్కోస్ కూడా సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రాణహిత చేవెల రీ ఇంజనీరింగ్ చేపట్టాం. బ్యారేజ్ల లొకేషన్ల ఎంపిక అలాగే వాటిలో నీటి నిల్వలపై ఇంజనీర్లే ఆనాడు నిర్ణయం తీసుకున్నారని కూడా కేసీఆర్ గారు వెల్లడించిన సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ గారి విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించిన కమిషన్ అంటూ ఈ సమగ్రమైన కథనం సాక్షిలో కూడా మనకు ఫస్ట్ పేజీలో కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు బయటకు వస్తున్న సందర్భంలో పార్టీ శ్రేణులకు, ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి అభివాదం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఏ విధంగా గడప గడపకు వెళ్ళారో, ఢిల్లీలో అనేక పార్టీ కార్యాలయాలకు వెళ్ళి వారి మద్దతును కూడగట్టారో, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ఏ విధంగా సాధించారో మనం చూసాం. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు కూడా తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకే కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి తెలంగాణ సాగునీటి అవసరాలను సమగ్రంగా వివరించినట్టుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. సరే, ఈనాడులో వచ్చిన పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ఈనాడులో కూడా అన్నిటికంటే కీలకంగా ఫస్ట్ పేజ్లో కనిపిస్తున్న వార్త ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు అని నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు హాజరైన సందర్భంలో కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ గారు హాజరైన సందర్భంలో చెప్పిన వివరాలకు సంబంధించిన సమగ్రమైన కథనం కనిపిస్తూ ఉంది. బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే, తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు మార్చాం, సాంకేతిక సిఫార్సులతోనే సుందిల్లా, అన్నారం స్థలాల మార్పు, అవి రాజకీయ నిర్ణయాలు కాదు, విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ గారి వాంగ్మూలం, ఆరోగ్యం బాగాలేదని బహిరంగ విచారణ వద్దన్న మాజీ సీఎం, ఇన్ కెమెరా విచారణ నిర్వహించిన జస్టిస్ ఘోష్ కమిషన్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరంకు సంబంధించిన ప్రతి పనులు కూడా జరిగాయి. తెలంగాణ రాష్ట్రానికే ఒక జీవన రేఖ కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని మార్చిన భాగ్యరేఖ కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకోసమే ఆ ప్రాజెక్టుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి
ప్రాధాన్యత క్రమంలో, ఎందుకంటే దశాబ్దాల పాటు తెలంగాణ రైతులు నష్టపోయారు, సాగునీరు లేక ఇబ్బందులు పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయం అంతా కూడా చిన్న భిన్నమైపోయిన పరిస్థితి. వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మిగిలింది. కాబట్టే తెలంగాణ రైతులకు సంబంధించిన సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక మహోన్నతమైన బలమైన సంకల్పంలో భాగంగానే అత్యంత ప్రాధాన్యత క్రమంలో తెలంగాణ రాష్ట్రం సాధించగానే ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా ఏకకాలంలో కాలువలు, అలాగే బ్యారేజీలు, రిజర్వాయర్లు, అలాగే పంప్ హౌస్ల నిర్మాణం చేపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసిన సమగ్రమైన వివరాలను ఆయన ఏ విధంగా వెల్లడించారో ఈనాడులో కూడా ఆ వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఇచ్చిన ప్రధానమైన కథనం ఇది. కేసీఆర్ గారు బయటకు వస్తున్న దృశ్యం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఆయన విచారణకు హాజరైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా అక్కడ ఉన్నారు. అలాగే పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి. చాలామంది రైతాంగానికి సంబంధించిన నేతలు, రైతు సంఘాలకు సంబంధించిన నేతలు కూడా అక్కడికి తరలి వచ్చి వారంతా కూడా సంఘీభావం ప్రకటించిన సందర్భం, మద్దతుగా నిలిచిన పరిస్థితి. తెలంగాణకు సంబంధించిన రైతుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్దాల కష్టాలను తీర్చిన కేసీఆర్ గారి వెంటే నడుస్తామని కేవలం బీఆర్కే భవన్ వద్దే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగం కూడా మద్దతుగా నిలిచిన పరిస్థితి. వారంతా కూడా అనేక ప్రాంతాల్లో తమ మద్దతును ప్రకటించి తప్పకుండా ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపులతో కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూడడం మాత్రం సహించం. ఇది ప్రజాకోర్టులో తప్పకుండా దీనికి సంబంధించిన పరిణామాన్ని, దీనికి సంబంధించిన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలక పక్షాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కుమ్మక్కై వేధిస్తున్న నేపథ్యంలోనే తప్పకుండా ప్రతి పరిణామాన్ని కూడా గమనిస్తున్నాం. వాటికి సంబంధించిన మూల్యం తప్పకుండా చెల్లించాల్సి వస్తుందని చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం అంతా కూడా తేల్చి చెప్పిన సందర్భం మనకు కనిపించింది. ఇక నమస్తే తెలంగాణలో వచ్చిన ఇతర కథనాలు కూడా మనం చూద్దాం. సీన్ ఒకటి చెప్పింది ఒకటి, అధిష్టానం నుంచి రేవంత్కు మరోసారి భంగపాటు అంటూ వార్త. ముఖ్యమంత్రి ప్రతిపాదనలు ఒప్పుకొని అధిష్టానం ఇద్దరి శాఖలపై కన్నేస్తే ఉల్టా ఆయన శాఖల కేసరు. చిట్చాట్తో అవమానాల్ని దాచేందుకు ఆపసోపాలు. కర్ణాటక కులగణన కోసమే వచ్చానంటూ బుకాయింపు. రాహుల్ ఖర్గే ముందు ప్రజెంటేషన్ ఇచ్చానన్న సీఎం. కాంగ్రెస్ విడుదల చేసిన ఫోటోల్లో కనిపించని రేవంత్ అంటూ కనిపిస్తూ ఉంది. మరో కీలకమైన వార్త ఇది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అనేది కాంగ్రెస్లో పెద్ద ఎత్తున దుమారం రేపిన పరిస్థితి. అనేక మంది మంత్రులకు సంబంధించిన శాఖల మార్పు చేర్పులు చేయడం ద్వారా విస్తరణను పూర్తి చేయాలి, శాఖలను కేటాయించాలనే ఆలోచన చేసిన నేపథ్యంలోనే భంగపాటు ఎదురైపోయిందని చెప్పేసి వార్త కనిపిస్తుంది. అధిష్టానం నుంచి ముఖ్యమంత్రికి భంగపాటు అనే కథనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే కొత్త మంత్రులకు కొసరు శాఖలే అంటూ వార్త. వివేకు కార్మిక, మైనింగ్, ఉపాధి శిక్షణ, వాకిటికి పశు సంవర్ధక, స్పోర్ట్స్, కల్చరల్, అలాగే మత్స్య శాఖ అప్పగించారు. అలాగే సిఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, దివ్యాంగుల సంక్షేమం అడ్లూరికి అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు అందని ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అంశానికి సంబంధించిన వార్త. మొదటి జాబితాలో పేరొచ్చి రెండో జాబితాలో తొలగింపుతో ఆందోళనలో సిద్దిపేట జిల్లా, బండారుపల్లిలో విషాదం, మెదక్ జిల్లాలో మరొకరి ఆత్మహత్య యత్నం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇల్లు రాలేదని లబ్ధిదారుల జాబితా నుంచి పేర్లు తొలగించడంతో చాలామంది ఆందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక కొనతం దిలీప్పై ఆగని వేధింపులు అంటూ మరో వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నిర్మల్ జిల్లాలోని వేరువేరు స్టేషన్లలో కొత్తగా 17 కేసులు, 3 కేసుల్లో స్టేషన్ బెయిల్ మంజూరు, మరో కేసులో బెయిల్ ఇచ్చిన సెషన్స్ కోర్టు. వెంటనే ఇంకో కేసు అంటూ దిగిన పోలీసులు. కోర్టు ఆవరణలోనే నిరసనకు దిగిన దిలీప్. స్టేషన్కు తీసుకెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు. 100 కేసులు పెట్టిన బెదరను అని నిన్న కొనతం దిలీప్ చాలా స్పష్టం చేశారు. నిర్మల్ కోర్టు ఆవరణలో నిరసన అంటూ లాయర్లతో కలిసి ఆందోళనకు దిగిన ఫోటో ఐటమ్ కూడా మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రశ్నించే గొంతులపై ప్రభుత్వం అణచివేతకు దిగుతోంది. కొనతం దిలీప్ అనేక అంశాలపై ప్రజల పక్షాన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం ఈ విధంగా అణచివేతకు పాల్పడుతుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భం. అమెరికా నుంచి కొనతం దిలీప్ తిరిగి రాగానే ఆయన్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకొని నిర్మల్కు తరలించడం, అక్కడ అనేక రకాల కేసులు పెట్టడం, దాని తర్వాత కోర్టులో బెయిల్ మంజూరు చేసినప్పటికీ మరో కేసులో మళ్ళీ అరెస్టు, అలాగే కేసుకు సంబంధించిన కేసు అంటూ పోలీసులు కోర్టు ఆవరణలోనే చెప్పడం, దానికి సంబంధించిన పరిణామం నేపథ్యంలోనే వారంతా కూడా నిరసనకు వ్యక్తం చేయడం, అదంతా అంశానికి సంబంధించిన వార్తలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ట్రాక్టర్ పంచాయతీ అంటూ మరో వార్త కనిపిస్తుంది. లక్షల్లో అప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నాం, ఈ భారం ఇక మోయలేం. చేతులు ఎత్తేసిన కార్యదర్శులు. 4 జిల్లాల్లో సర్కార్కు పంచాయతీ ట్రాక్టర్ సరెండర్. ఆదర్శ తెలంగాణను అధోగతి పాల్చేశారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సందర్భానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. ట్రాక్టర్ పంచాయతీ నడుస్తుంది. అనేక గ్రామాల్లో
ట్రాక్టర్లు నడిపించలేక అక్కడున్న కార్యదర్శులు చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఇక్కడ కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం, డీజిల్కు కూడా డబ్బులు లేకపోవడంతో వారంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వారంతా కూడా 4 జిల్లాల్లో సర్కారుకు పంచాయతీ ట్రాక్టర్లను సరెండర్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ అంశానికి సంబంధించిన కథనం ఇది. ఇక రెండో పేజీ చూద్దాం. రెండో పేజీలో కాళేశ్వరం నిర్ణయం ప్రభుత్వానిదే అంటూ వార్త కనిపిస్తుంది. కేసీఆర్ గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న సందర్భంలో ఈ ఫోటో కనిపిస్తోంది. దాంతోపాటు బీఆర్కే భవన్ దగ్గర కూడా ఇక్కడ ఫోటో ఇట్లా మనం చూస్తున్నాం. పార్టీ శ్రేణులంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. అలాగే బీఆర్కే భవన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చిన అంశానికి సంబంధించిన ఫోటో ఇయటం కూడా కనిపిస్తోంది. సైట్లోనే క్వాలిటీ కంట్రోల్ యూనిట్ అంటూ ఈ వార్త కూడా అత్యంత కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4,000 మంది ఇంజనీర్లు, 1 కాదు 2 కాదు ఏకంగా 4,000 మంది ఇంజనీర్లు, ఇతర సాంకేతిక నిపుణులు పనిచేశారు అని చెప్పి నిన్న జస్టిస్ ఘోష్ గారికి కేసీఆర్ గారు వివరించిన పరిస్థితి. గోదావరిలో ఏటా భారీగా వరద వస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని, నిరంతర నాణ్యత పరిశీలన చర్యలు తీసుకున్నామని కూడా ఆయన వివరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇంజనీర్లకి అధికారాలు ఉంటాయి. ప్రాజెక్టు నిర్వహణపై జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా కేసీఆర్ స్పందిస్తూ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం 2020లో ప్రత్యేకంగా జీవో 45ను జారీ చేశామనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రాజెక్టుల ఆపరేషన్కు సంబంధించి, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన మాన్యువల్తో పాటు నిర్వహణకు సంబంధించి ఏటా 280 కోట్ల మేర పనులకు పరిపాలన అనుమతులను మంజూరు చేసే అధికారాలను కూడా ఇంజనీర్లకి కల్పించామని కేసీఆర్ గారు వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్రమైన సమాచారం, కీలకమైన పత్రాలతో రూపొందించిన ది లైఫ్ లైన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డాక్యుమెంటరీ కాపీని కూడా కమిషన్కు అందజేసినట్టు సమాచారం అందుతూ ఉంది. అందులోని ప్రతి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా కేసీఆర్ గారు వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతం అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. కొనియాడిన కేంద్ర జలసంఘం నిపుణులు, ప్రధాని ప్రాజెక్టులు కుప్పకూలినా కమిషన్లు ఎందుకు వేయలేదని నిన్న మీడియా ముఖంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రధాని ప్రాజెక్టులు కుప్పకూలినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అలాగే రాష్ట్రంలో కూడా అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూలినా కూడా దానిపై ఎందుకు స్పందించలేదని నిన్న నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్పై కక్షతోనే కాంగ్రెస్ సర్కార్ కమిషన్ను వేసింది. కేసీఆర్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నారు. ప్రాజెక్టు హేతుబద్ధతను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిన్న డిమాండ్ చేసిన సందర్భం. అలాగే ఎమ్మెల్యే పల్లా కాలికి శస్త్రచికిత్స అంటూ వార్త జారీ పడడంతో ఎడమకాలి ఎముకలో ఫ్రాక్చర్. నిన్న పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఈ ఫోటో ఐటమ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కాలు జారి ఎముక ఫ్రాక్చర్ అయిన నేపథ్యంలో ఆయన శస్త్రచికిత్స చేశారు. ఆ అంశానికి సంబంధించిన వార్త. ఆ సందర్భంలోనే చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిన్న కేసీఆర్ గారు పరామర్శించారు. ఆ ఫోటో ఐటమ్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక థర్డ్ పేజ్ చూద్దాం. థర్డ్ పేజ్లో కేసీఆర్పై కాంగ్రెస్ బీజేపీ కుట్రలు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. కాళేశ్వరాన్ని వేరే దేశంలో కడితే కేసీఆర్ గారితో పాటుగా ఆ ప్రాజెక్టు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదని నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా తెలియజేసిన సందర్భం. బీఆర్కే భవన్ వద్ద ఆయన అక్కడికి వేలాది సంఖ్యలో చేరుకున్న పార్టీ అభిమానులు, నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు, రైతు సంఘాలకు సంబంధించిన నేతలకు అభివాదం చేశారు. కృతజ్ఞతలు చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. కేసీఆర్ గారి వెంట నడిచిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. 2 పిల్లర్లు కుంగితే ఇంత హంగామా చేస్తున్నారు. కమిషన్ విచారణలో నిజాలు బయటకు వస్తాయి. కక్ష సాధింపు, రాజకీయ వేధింపులు తప్ప ఏమీ లేదు. 100 జన్మలెత్తిన కేసీఆర్ గొప్పతనం రేవంత్కు అర్థం కాదు. సీఎం రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ నడపడం చేత కాదు. మంత్రులకు శాఖలు కేటాయించే అధికారం కూడా లేదు. బీఆర్కే భవన్ వద్ద మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్త. ఆయన పిలిచి ఇరిగేషన్ గురించి మాట్లాడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమే అని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. తెలంగాణలోని వాగులు, వంకలు, నదులు, చెరువుల మీద కేసీఆర్ గారికి ఉన్నంత సంపూర్ణమైన అవగాహన సమకాలీన రాజకీయాల్లో దేశంలో ఇంకో రాజకీయ నేతకు లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు స్పష్టం చేశారు. ధర్మం, న్యాయమే గెలుస్తుంది. నిజాలు తప్పకుండా బయటికి వస్తాయి. అల్టిమేట్గా తెలంగాణ సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నేతగా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. దీన్ని ఎవరు కూడా చెరిపేయలేరని నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా వెల్లడించిన సందర్భం మనం చూస్తున్నాం. వేల సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకే నినాదం, మేమంతా కూడా కేసీఆర్ గారి వెంటే ఉంటామని తెలంగాణ రైతాంగం అంతా కూడా నిన్న ముక్త కంఠంతో తమ సంకల్పాన్ని, తమ నినాదాన్ని వినిపించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా తెలంగాణ చరిత్రను, కేసీఆర్ గారి
చరిత్రను మలినపరచాలని ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. తెలంగాణ సాధించిన నాయకుడిగా, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఒక పరిపాలకుడిగా, ఉద్యమ నాయకుడిగానే కాదు ఉత్తమ పరిపాలకుడిగా కూడా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని నిన్న చాలా స్పష్టంగా వెల్లడించిన సందర్భం మనకు కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం ఇది. అలాగే ఇతర నేతలు కూడా స్పందించారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలంటూ మరి రాజశేఖర రెడ్డి నిన్న స్పందించారు. పంటలకు నీళ్ళేయడమే కాంగ్రెస్కు తెలియదంటూ నిన్న సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన సందర్భం. అలాగే నీటి గోస తీర్చిన మహానేతపై విచారణ చేస్తారా అంటూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో వచ్చిన ప్రధానమైన కథనాలు ఒక్కసారి చూద్దాం. కేసీఆర్ డిపోజెస్ బిఫోర్ KLIS ప్యానల్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. బ్రీఫ్ సీట్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ సర్కమ్స్టాన్సెస్ దట్ నెసెసిటేటెడ్ రీఇంజనీరింగ్ అంటూ ఈ వార్త. ఏ విధంగా అక్కడ రీఇంజనీరింగ్ చేయడమే ఏకైక మార్గం అనే ఆలోచన స్పష్టంగా ఉంది కాబట్టి, ఆ రీఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ చేశామని ఆయన వెల్లడించారు. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ BRS ప్రెసిడెంట్ K. Chandrasekhar Rao డిపోజ్డ్ బిఫోర్ ద జస్టిస్ PC Ghosh Commission at BRK Bhavan in Hyderabad on Wednesday in connection with the inquiry into alleged irregularities into KLIP. The questioning lasted nearly 1 hour అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. ఫోటో ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఏ విధంగా అభివాదం చేస్తూ ఉన్నారో పెద్ద ఎత్తున అక్కడ మీడియా కూడా నిన్న జాతీయ స్థాయి మీడియా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. హెవీ పోలీస్ పర్సన్స్ ప్రెజెన్స్ ఎట్ BRK Bhavan, ఆల్ రోడ్స్ విత్ ఇన్ 200 meters రేడియస్ బ్యారికేటెడ్ అంటూ వార్త. జై కేసీఆర్, జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్ స్లోగన్స్ రెండ్ ద ఎయిర్ యాజ్ లార్జ్ క్రౌడ్ గ్యాదర్స్ ఎట్ BRK Bhavan అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అలాగే BRS డిమాండ్స్ ప్రోబ్ ఇంటూ సెక్యూరిటీ ల్యాబ్స్ డ్యూరింగ్ కేసీఆర్స్ కాన్వాయ్ మూవ్మెంట్ అంటూ వార్త కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ గారి కాన్వాయ్ చేరుకుంటున్న సందర్భంలో, బయలుదేరిన సందర్భంలో సెక్యూరిటీ ల్యాబ్స్కు సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే వాల్మీకి స్కామ్, ఈడీ రేడ్స్ కాంగ్రెస్ ఎంపీస్ అండ్ MLAs అంటూ వార్త. 5 premises in Bellary, 3 in Bengaluru being searched under the provisions of Prevention of Money Laundering Act అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న బళ్ళారికి సంబంధించిన అనేక మంది కీలక నేతలకు సంబంధించిన ప్రదేశాల్లో సోదాలు నిర్వహించడం, 5గురి పేర్లు బయటికి రావడం అనేది తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి. గతంలో కూడా వాల్మీకి స్కామ్ అనేది పెద్ద ఎత్తున దుమారం రేపింది. దానికి సంబంధించిన మూలాలు తెలంగాణలో కూడా గతంలో బయటపడ్డాయనే ఒక వార్త పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే ఈడీ మరోసారి దీనిపై విచారణను వేగవంతం చేయడం అనేది కీలక పరిణామంగా కనిపిస్తోంది. ఏ విధంగా దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుందో, పొలిటికల్గా ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఈ విచారణ కూడా ఏ విధంగా ముందుకు సాగుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది.